బైబిల్లో ఉన్న పండగల గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. బైబిల్లో ఉన్న పండగలు చెప్పండి. బైబిల్లో ఉన్న పండుగలు ఏమున్నాయి చెప్పండి. రైట్. పస్కా పండుగ, ఇంకోటి ఏంటిది? పులి అనే రొట్టెల పండుగ. ఓకే, తర్వాత సరే, ఇలా అడిగితే చాలా పండుగలు వచ్చేటట్టు ఉన్నాయి. అందుకని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, దేవుడు మోషేకి కొన్ని పండుగల గురించి చెప్పి, అవి నువ్వు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పు మోషే, వాళ్ళు వాటిని పాటించాలా అని చెప్పేసి చెప్పాడు. సో ఇప్పుడు మీరేం పండుగలు చెప్పబోతున్నారంటే, దేవుడు మోషేకి ఇచ్చినటువంటి పండుగలు. అంటే ఇశ్రాయేలీలు ఇప్పుడు ఎక్కడున్నారంటే ఐగుప్తులో ఉన్నారు. ఎక్కడున్నారు? ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తుకి మోషే వెళ్తున్నాడు. వెళ్ళేటువంటి క్రమంలో దేవుడు కొన్ని విషయాలు, కొన్ని పండగల గురించి ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పేసి కొన్ని పండగల గురించి దేవుడు మోషేకి చెప్పాడు అనమాట. ఇప్పుడు చెప్పండి. పస్కా పండుగ ఒకటి, పులి అనే రొట్టెల పండుగ, పర్ణశాలల పండుగ, ఇంకా మన ఇంట్లో కష్టం వస్తే మనం ప్రార్థనలు పెట్టుకుంటామే, ఏంటది? బుధవారాల పండుగ లేదులేండి, ఊరికే చెప్పండి. గుడారాల పండుగ, హోసన్న గుడారాల పండుగ, పర్ణశాలల పండుగ, అదే పర్ణశాలల పండుగ. ఇంకా బైబిల్ చూడకూడదమ్మా. బైబిల్ చూస్తే ఎవరైనా చెప్తారు. ఇంకా ఏం చెప్పాడు మోషే? మొదటి ప్రథమ ఫలముల పండుగ అనేది కూడా ఒకటి ఉంది కదా, ప్రథమ ఫలముల పండుగ. దీని గురించి మనం పెద్దగా ఆలోచించలేదు, కానీ ప్రథమ ఫలములు తీసుకొచ్చి ఇవ్వాలి అని చెప్పేసి చెప్పాడు. అదొక పండుగ ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ 7 వారాల పండుగ ఉంది. తెలుసా? మోషే ఇశ్రాయేలీయులకు చెప్పినటువంటి దాంట్లో 7 వారాల పండుగ కూడా ఉంది. తర్వాత నెక్స్ట్ ఇంకా ఏముందంటే బూరల పండుగ ఉంది. ఏముంది? బూరల పండుగ ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా చెప్తే కోతకాల పండుగ లేదు అంటే ఉండొచ్చు, కానీ దేవుడు మోషేకి చెప్పినటువంటి వాటిల్లో వాళ్ళు ఇశ్రాయేలీలు ఇవన్నీ ఆచరించాలయ్యా అని చెప్పినటువంటి విషయాలు 8 పండుగలు ఉన్నాయి. ఆ 8 గురించి మాత్రమే మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఈ 8 పండుగలు, మరి వాళ్ళకి సంబంధించిన పండుగలు మనం నేర్చుకోవాలా అంటే నేర్చుకోవాల్సిన అవసరం లేకపోతే ఈ వాక్య ధ్యానమే అవసరం లేదు, అంతే కదా. కాబట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి, కాబట్టి మనము ఈ విషయాలను మనం చూస్తూ ఉన్నాం. ఒకటి పస్కా పండుగ గురించి చెప్పాడు. అది నిర్గమాకాండం 12వ అధ్యాయం 14 నుంచి 27 వచనాల మధ్యలో మనకి కనిపిస్తుంది. ఏంటది? పస్కా పండుగ అన్నమాట. ఈ పస్కా పండుగ అనేటువంటిది మరి తప్పకుండా ప్రతి ఒక్క ఇశ్రాయేలీయుడు తప్పకుండా చేయాల్సినటువంటి పండుగ అన్నమాట. రెండవది ఏంటంటే పులి అనే రొట్టెల పండుగ. రెండోది ఏంటిది? పులి అనే రొట్టెల పండుగ అన్నమాట. ఇది మనకి నిర్గమాకాండంలోను లేవికాండంలోను మనకి కనిపిస్తుంది అనమాట. నిర్గమాకాండంలోను లేవికాండంలోను కనిపిస్తుంది. నిర్గమాకాండంలో అయితే 12వ అధ్యాయము 15-20 మధ్యలో కనిపిస్తుంది. లేవికాండం అయితే 23వ అధ్యాయము 6, 7, 8 వచనాల్లో మనం చూడగలుగుతాం. ఆ తర్వాత మూడో పండుగ ఏంటంటే మొదటి పంటల పండుగ, లేకపోతే ప్రథమ ఫలముల పండుగ అనమాట. మూడోది ఏం చెప్పండి? ప్రథమ ఫలముల పండుగ. ఈ ప్రథమ ఫలముల పండుగ అనేటువంటిది లేవికాండము 23వ అధ్యాయము 9 నుంచి 14వ వచనం వరకు కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని. అదేంటంటే ఎక్కువ పండుగలు ఒకే అధ్యాయంలో రాయబడి ఉన్నటువంటి అధ్యాయం ఏంటి? నా దగ్గర బహుమతులు పెద్దగా లేవు. అధ్యాయం కూడా చెప్పండి. 12 13 ఇంకొక పండుగ చెప్తాను, అప్పుడన్నా మీరు గెస్ట్ చేస్తారేమో చూద్దాం. 7 వారాల పండుగ. ఏంటిది?
7 వారాల పండుగ. ఈ 7 వారాల పండుగను పెంతుకొస్తు పండుగ అని కూడా అంటారు. ఈ 7 వారాల పండుగలను ఏమంటారు? పెంతుకొస్తు పండుగ అని కూడా అంటారు. ఇది లేవీకాండం 23వ అధ్యాయం 15 నుంచి 22 వరకు ఉంది. అబ్బా, ఇప్పుడు క్యాచ్ చేసింది సిస్టర్. అందరూ క్లాప్ కొట్టండి సిస్టర్కి, కొట్టండి. కాబట్టి పండగలు, ఎక్కువ పండగలు ఒకదాని తర్వాత ఒకటి ఉన్నటువంటి అధ్యాయం ఏంటంటే లేవీకాండం 23వ అధ్యాయంలో పండగల జాబితా ఉందన్నమాట. ఈ పండుగలు ఎవరు చెప్పిన పండుగలు అంటే మోషే ఇశ్రాయేలీలకు చెప్పినటువంటి పండగ. అది కూడా వాళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు జరిగినటువంటి విషయాలను అనుసరించి అన్నమాట. ఇప్పుడు నుంచి మీకు అంతా ఈజీ అవుతుంది. మొదటి పండుగ ఏంటి? పస్కా పండుగ. రెండవ పండుగ పులియని రొట్టెల పండుగ. మూడవ పండుగ ప్రథమ ఫలముల పండుగ. నాలుగవ పండుగ 7 వారాల పండుగ. ఐదవ పండుగ బూరల పండుగ. ఐదవది ఏం చెప్పండి? బూరల పండుగ. ఆరవది ఏంటంటే ప్రాయశ్చిత్తార్థమైనటువంటి దినం. ఇది పండుగ కాదు, ఇది దినం. ప్రాయశ్చిత్తార్థమైనటువంటి దినం, ద డే ఆఫ్ అటోన్మెంట్ అంటారు. ద డే ఆఫ్ అటోన్మెంట్. కాబట్టి ప్రాయశ్చిత్తార్థమైనటువంటి దినంగా మనం చెప్తాం. తర్వాత నెక్స్ట్ది 7వ పండుగ ఏంటంటే పర్ణశాలల పండుగ. 7వది ఏం చెప్పండి? పర్ణశాలల పండుగ. దినము పండుగ రెండు కలిపి చెప్తున్నాను నేను. ఈ పర్ణశాలల పండుగని హీబ్రూ భాషలో ఏమంటారంటే సుక్కోత్ అంటారు. ఏమంటారు? సుక్కోత్. అది ప్రాయశ్చిత్తార్థమైనటువంటి దినం అని చెప్పానే, దాన్ని ఏమంటారంటే యోమ్ కిప్పూర్ అంటారు. ఏమంటారు? యోమ్ కిప్పూర్ అంటారు. ఓకే. ఈ యోమ్ కిప్పూర్ జరిగేటువంటి టైంలోనే ఈ సిరియా వాళ్ళు ఏం చేశారంటే ఇజ్రాయెల్ మీద 5,000 బాంబులు వేశారు. అప్పుడే ఈ యొక్క సిరియా ఇజ్రాయెల్ యుద్ధం అనేటువంటిది ప్రారంభమైందనమాట. ఎప్పుడు? 2022 నుంచి ప్రారంభమైనటువంటి యుద్ధాలన్నీ కూడా ఈ యోమ్ కిప్పూర్ అనేటువంటిది వచ్చిన తర్వాత నుంచే అనమాట. ఎందుకని ఇలా వచ్చిందంటే ఈ యోమ్ కిప్పూర్ అనేదంటే వాళ్ళకి 50 సంవత్సరాలకు మధ్యలో వచ్చిందంట ఒకసారి. కాబట్టి అంత పవిత్రంగా వాళ్ళు ఆచరిస్తారు కాబట్టి ఆ రోజు వాళ్ళు చేశారంట. ఇంకా చివరి పండుగ చెప్పండి. మొదటి స్టార్టింగ్ పస్కా అయితే చివరిది ఒకటి ఉంటుంది. ఫస్ట్ది పస్కా, అది బాగా గుర్తుంది కదా మనకి. ఈ లాస్ట్ కూడా మనకు బాగా గుర్తుంటుంది. అయితే ఇది పండగ కాదు, ఇది దినం. ఇదేంటిది? పండగ కాదు, దినం. చెప్పండి. ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే కూడా అదే కారణం. విశ్రాంతి దినం. దాన్ని ఏమంటారు? సబ్బాత్ అంటారు. ఏమంటారు చెప్పండి? సబ్బాత్ దినం అని చెప్పేసి అంటారు. కాబట్టి మరి దేవుడు మోషేకి చెప్పినటువంటి విషయాల్లో మోషే ఇశ్రాయేలు ప్రజలకి, అక్కడ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకి ఈ పండగలన్నీ కూడా వాళ్ళకి చెప్పాడు. ఇవన్నీ మీరు చేయటంలో తప్పిపోకూడదు, ఈ పండగలన్నీ మీరు తప్పకుండా చేయాలి, తప్పకుండా ఆచరించాలి అని చెప్తూ వచ్చాడు అనమాట. సరే, ఇప్పుడు ఈ పండగలు అనేటువంటివి మనకు ఎలాగా కలుస్తాయి, లేకపోతే ఈ పండగలు అనేటువంటి నేపథ్యంలో నుంచి మనం ఏం అర్థం చేసుకుంటాము అనేటువంటిది మనం ఆలోచిద్దాం. మొదటిది ఏంటంటే ఆనాడు పస్కా పండుగ అనేటువంటిది ఈనాడు క్రీస్తు ప్రభువుని తెలియజేస్తా ఉంది. ఆనాడు వాళ్ళు ఆచరించినటువంటి పస్కా పండుగ అనేటువంటిది ఈనాడు ఏం తెలియజేస్తా ఉందంటే క్రీస్తు ప్రభు వారు కాచినటువంటి రక్తము, ఆయన యొక్క బలి యాగాన్ని తెలియజేస్తా ఉందన్నమాట. మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ మనకి ఆ యొక్క విషయాలు మనకి తెలుస్తాయి. ఎన్నో అధ్యాయం చెప్పాను? 5వ అధ్యాయము 7వ వచన భాగం. ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగజేయవాడెవడు, నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందినది ఏది, ఇంకా అతిశయింపని ఎలా అని చెప్తూ ఇంకా ఆ విషయాలన్నీ కింద చెప్తున్నాడు. మొదటి కొరింథీ 5వ అధ్యాయము 5:7 మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసిపారవేయుడి. ఇంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. కాబట్టి అప్పుడు వాళ్ళకు పస్కా, ఇప్పుడు మనకి క్రీస్తు ప్రభువారు పస్కా ప్లేస్ లో ప్రభువారు వధింపబడినటువంటి స్థితి మనకి కనిపిస్తా ఉంది.
రెండో విషయం, ఆనాడు పులియని రొట్టెల పండగ, ఈనాడు మనకి క్రీస్తు ప్రభువారు నేను పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆహారం అని ప్రభువారు చెప్పారే, ఆ విషయాన్ని అనుసరించినటువంటి వాక్యంగా మనం చూస్తా ఉన్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో ఆయన ఆకాశం నుండి పరలోకం నుండి దిగి వచ్చినటువంటి ఆహారంగా ప్రభువారు చెప్పినటువంటి విషయం మనం చూస్తాం అన్నమాట. కాబట్టి ఆయన ఏ విధంగా రొట్టెగా మారారు అనేటువంటి విషయాల్ని మనము ఆ కొరింథీ పత్రికలోనే ఆ విషయాన్ని కూడా చూస్తాం. 5వ అధ్యాయం 8వ వచనంలోనే ఇప్పుడు మనం చూసినటువంటి ఆ పులియని రొట్టె అనేటువంటి దానితోటి సాదృశ్యంగా మనము చూస్తా ఉన్నాం. తర్వాత నెక్స్ట్ది మూడో పండుగ ఏంటిది? ప్రథమ ఫలముల పండుగ. ఈ ప్రథమ ఫలముల పండుగ అనేటువంటిది ఆనాడు ప్రథమ ఫలముల పండుగ అయితే, ఈనాడు క్రీస్తు పునరుద్ధానాన్ని తెలియజేసేటువంటి పండుగ అన్నమాట. ఈనాడు ఏం చెప్పండి? క్రీస్తు పునరుద్ధానం. ఆ రోజు వాళ్ళు మరి ఆ ఫస్ట్ ఫ్రూట్స్ అనేటువంటిది, లేకపోతే ప్రథమ ఫలములు అనేటువంటిది ఏంటంటే, పంటలో వచ్చినటువంటి ప్రథమ ఫలము ఏదైతే ఉందో, పునరుద్ధానమందు ప్రథమ ఫలముగా క్రీస్తు ప్రభు వారు లేపబడ్డారు. కాబట్టి ఇది ఈనాడు మనకి మరి సంబంధించినటువంటి పండుగగా మనము చూస్తా ఉన్నాం. ఏంటో చెప్పండి? ఏంటది? పునరుద్ధానము. క్రీస్తు పునరుద్ధానం చెందినటువంటిది. దీన్ని కూడా కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 20-23 వచనాల్లో మనము చూడగలుగుతాం. 15వ అధ్యాయము 20-23 వచనాల దగ్గర మనం చూస్తాం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చిన గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. ఎవరి ద్వారా వచ్చిందంటే మనకు మరణం అనేటువంటిది? ఆదాము నుండి అందరూ ఎలాగో మృతి పొందుతున్నారో అలాగే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుతున్నారు అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క ప్రథమ ఫలముల పండుగ అనేటువంటిది వాళ్ళు అక్కడ ఆచరించారు ఇశ్రాయేలీలు. కానీ ఈనాడు ఆ పండుగ అనేటువంటిది మనకు దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, క్రీస్తు పునరుద్ధానమునకు సాదృశ్యంగా మనం చూస్తా ఉన్నాం. ఆనాడు వాళ్ళు ఆచరించినటువంటి పెంతెకొస్తు అనేటువంటిది ఈరోజు మనకి ఎలా ఉందంటే, ఈరోజు మనకి ఎలా ఉంది? పరిశుద్ధాత్మను పొందినటువంటి దినంగా మనం చూస్తా ఉన్నాం. మనము అపోస్తల కార్యంలో ఆ విషయాన్ని చూస్తాం. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయము 1-4 వరకు ఉండేటువంటి మాటల్లో మనం చూడగలుగుతాం. అక్కడ వాళ్ళందరూ కూడా మేడగది మీద వాళ్ళందరూ ప్రార్థనలో ఉన్నప్పుడు అక్కడ బలమైనటువంటి చూడండి 2వ అధ్యాయం 1 నుంచి చూస్తా ఉన్నాను. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు, పెంతెకొస్తు పండుగ దినము ఆ రోజు అంటే పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీద వాలిన రోజు పెంతెకొస్తు దినం కాదు. పెంతెకొస్తు దినం అనేది ముందుగానే ఒక పండుగలో ఒక దినం అనేటువంటిది ఉంది వాళ్ళకి. కాబట్టి ఆ పెంతెకొస్తు అనేటువంటి దినం నాడు ఏం జరిగింది అంటే, అందరూ ఒక చోట కూర్చుని ఉన్నారు. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చొని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. కాబట్టి ఈ యొక్క మరి పెంతెకొస్తు పండుగ అనేటువంటిది ఇశ్రాయేలీలకు ఉంది. అయితే దాని నుంచి మనకు లభించినటువంటి విషయం ఏంటంటే, అదే పెంతెకొస్తు దినమున ఏం జరిగింది? పరిశుద్ధాత్మ పూర్ణులయ్యారు ఆ శిష్యులు. కాబట్టి మనము ఈ పండుగ వలన మనకేంటి? దాని వలన ఇశ్రాయేలీలు జరుపుకున్నటువంటి పండుగలు అయితే చాలా ఉన్నాయి. నేను ఈరోజు మీ ఎదురుకు చూపించిన ఈ యొక్క 8 పండుగలు, ఈ 8 పండుగలు కాకుండా వాళ్ళకి ఇంకా చాలా పండుగలు ఉన్నాయి. మనం అవేమి పాటించట్లేదు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఈ పండుగలు కూడా మనమేమి పాటించట్లేదు. ఈ యొక్క పండుగల్ని మనం పండుగల్లాగా మనం చూసినటువంటి పరిస్థితులు ఏమి లేవు. అయినప్పటికీ కూడా వీటి యొక్క విధానము, మరి ఈ పండుగల యొక్క విధానములో మనకి ఏ విధంగా అర్థమవుతుంది అంటే, క్రీస్తు ప్రభు వారి యొక్క జీవితంలో నుంచి మనకి ఈ యొక్క పండుగల యొక్క సారాంశాన్ని మనము అర్థం చేసుకుంటా ఉన్నాం. ఆ తర్వాత పెంతెకొస్తు దినం తర్వాత బూరల పండుగ అనేటువంటిది మొదటి దశలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16-17 మధ్యలో మనము చూస్తాం.
ఇది క్రీస్తు ప్రభు వారు ఆయన మేఘారూఢుడై వచ్చేటప్పుడు మరి మొదట ఎవరు లెగుస్తారు? జీవించుతున్నటువంటి మనము వారి వెంట వస్తాము అనేటువంటి మాటలు మనము చూస్తాం. కాబట్టి ప్రియులరా, అక్కడ మనకేం కనిపిస్తా ఉందంటే, ఆనాడు వాళ్ళు చేసినటువంటి బూరల పండుగ నేడు క్రీస్తు రాకడ బూర శబ్దంగా మనము చూస్తా ఉన్నాం. క్రీస్తు రాకడ బూర శబ్దం, క్రీస్తు రాకడ బూర శబ్దం. నీవు నాకు బూరవై ఉంటావు, నేను నా యొక్క మాటలు నీ నోటి ద్వారా మాట్లాడిస్తాను అని చెప్పినటువంటి విషయాలు. అంత్యకాలంలో మరి బాలురు యవ్వనులు వాళ్ళు ఏం చేస్తారు? దర్శనాలు, కలలు కంటారు. వాళ్ళకి దర్శనాలు వస్తాయి. వాళ్ళకి దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి శక్తి అనేటువంటిది వాళ్ళ మీదకి వస్తుంది అని చెప్పినటువంటి విషయాలకు అనుగుణంగా మనం ఇక్కడ ఏం చూస్తా ఉండండి, బూరల పండుగ అనేటువంటిది నేటికి మనకి ఎలా కనిపిస్తుందంటే క్రీస్తు రాకడ కొరకైనటువంటి సిద్ధపాటు అనేటువంటి మాట మనకి అర్థమవుతా ఉంది. ఆ తర్వాత ఏడవ పండుగ పర్ణశాలల పండుగ. ఏం చెప్పండి? పర్ణశాలల పండుగ. ఈ పర్ణశాలల పండుగ అనేటువంటిది నిజానికి చెప్పాలంటే ఇప్పుడు మన మధ్యలోనే ఉంది అని కూడా చెప్పొచ్చు అనమాట. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆయన మన మధ్య ఉన్నాడు. ఎక్కడ 2-3 నా నామమున చేరి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని చెప్పిన రీతిగా క్రీస్తు ప్రభువారు, ఆయన క్రీస్తు ఆత్మ అనేటువంటిది మన మధ్యలో మరి సంచరిస్తూ ఉన్నాడు అనేటువంటి మాట మనకి తెలియపరచబడతా ఉంది. ఆయన మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు కనుకనే మనం అబ్బా తండ్రి అని మొరపెట్టగలుగుతున్నాం. మనం ప్రార్థన చేసిన దానికి వెంటనే జవాబు పొందుతున్నాం. ఆయన మన పక్షాన ఉండి మన వైపు నుంచి ఆయన యుద్ధం చేస్తున్నాడు అనేటువంటి విషయాలన్నీ కూడా మనం అర్థం చేసుకోవడానికి కారణం ఇదొక్కటే అన్నమాట. కాబట్టి ప్రియులరా, మరి ఇక్కడ మనం చూసినప్పుడు ఆనాడు వాళ్ళు చేసినటువంటి పర్ణశాలల పండుగ అనేటువంటిది ఈనాడు ఎలా కనిపిస్తా ఉందంటే క్రీస్తు ఆయన మన మధ్య నివసించాడు అనేటువంటి విషయంతో పోల్చబడతా ఉందన్నమాట. మరి ప్రభువారు ఆరోహణమైనప్పుడు, ఆయన యొక్క రూపము మార్చబడినప్పుడు, ఆయన వెలుగు వలె ప్రకాశించినప్పుడు ఆయన శిష్యుల్లో 3 దగ్గరుండి ఏం చేశారు? పేతురు, యోహాను అనే వాళ్ళు ఏం చేశారు? పైనుండి ఏలియా కనిపించినటువంటి, మోషే ఏలియా కనిపించినటువంటి విషయాలు వాళ్ళు చూసి, అయ్యా మనం ఇక్కడ ఉండటం మంచిది, ఇక్కడ మనం ఏం చేద్దాము? పర్ణశాలలు కడదామా అని చెప్పేసి అన్నారు. పర్ణశాలలు అనేటువంటిది ఆనాడు మోషే మరి పర్ణశాలలు కట్టినటువంటి విషయం, పర్ణశాలలో వాళ్ళు జీవించినటువంటి విషయం. వాళ్ళు దారిలో వస్తూ ఉండగా పర్ణశాలలో వాళ్ళు ఉన్నప్పుడు దేవుడు వాళ్ళతోటి ఉన్నటువంటి విషయాన్ని తెలియజేసేటువంటి విషయంగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ పర్ణశాలల పండుగ అనేటువంటిది దేవుడు మన మధ్య నివసిస్తున్నాడు, ఆయన మన మధ్య ఉన్నాడు, ఆయన మన పక్షంగా ఉన్నాడు, ఆయన మన పక్షంగా యుద్ధం చేసేటువంటి వాడై ఉన్నాడు అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి విషయంగా మనము చూస్తా ఉన్నాం. తర్వాత చివరి పండుగ ఏంటంటే సబ్బాతు. ఈ సబ్బాతు పండుగ అనేటువంటిది ప్రతి ఆదివారం మనం దేవుని సన్నిధిలో చేరి ఆయన యొక్క శరీర మాంసాలను భుజిస్తూ ఆయన యొక్క వాక్యాన్ని వింటూ ఆయన్ని ఆరాధిస్తూ చేస్తున్నామే, ఇది విశ్రాంతి దినము. ఇదేం చెప్పండి? విశ్రాంతి దినము. ఈ విశ్రాంతి దినము రోజున మనం చేస్తున్నటువంటి ఈ యొక్క మరి ఆరాధన అనేటువంటిది ఆ రోజు వాళ్ళు కూడా ఈ యొక్క సబ్బాతు అనేటువంటి దాన్ని వాళ్ళు చేస్తూ వచ్చారు. వాళ్ళు ప్రతి శనివారం రోజున వాళ్ళ యొక్క పనులన్నింటినీ ఆపేసి వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళు శుక్రవారం రోజు మరి మన్నాని కూర్చుకున్నటువంటి వాళ్ళుగా ఉన్నారు. అది శనివారం రోజుకి ఏం కాలేదు, పురుగు పట్టలేదు, కంపు కొట్టలేదు. అంత మాత్రమే కాకుండా ఇంట్లో ఉండేటువంటి వాళ్ళందరూ తినటానికి సరిపడినంతగా వాళ్ళకి లభించింది. కాబట్టి శనివారం రోజు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు విశ్రాంతి తీసుకున్నారు. ఈ యొక్క విషయం అనేటువంటిది, ఈ విశ్రాంతి దినం అనేటువంటిది మనకెలా ఉంది అంటే అది ఆయన విశ్రాంతి తీసుకున్నటువంటి విషయాల్లో, సమస్తమైనటువంటి విషయాల్లో విశ్రాంతి తీసుకున్నటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తా ఉంది. ఒకసారి వాక్యం కూడా చూద్దామా? మత్తయి సువార్త 11వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచన భాగాన్ని నుంచి మనం చూస్తే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువును, నా భారమును తేలికగా ఉంది. కాబట్టి విశ్రాంతి దినం అనేటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. కాంటెక్స్టువల్ గా మనం చూడాలి అనుకుంటే హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో నుంచి, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో నుంచి మనం చూద్దాం. ఆయన అసలైనటువంటి విశ్రాంతిగాను
మరి మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9 నుంచి మనం చూస్తే అక్కడ నుంచి మనకు కనిపిస్తా ఉందన్నమాట. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి విధేయత వలన అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదాము. కాబట్టి వాళ్ళు ఏం చేశారంట, కొంతమంది విశ్రాంతిలో ప్రవేశించకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరు ఆ ఇశ్రాయేలీలో కొంతమంది ఏం చేశారంటే, మీరు శనివారం విశ్రాంతి తీసుకోవాలి, శుక్రవారమే మీకు కావాల్సినంత కూర్చుకోండి అంటే వాళ్ళు శుక్రవారం కూర్చోకుండా శనివారం ఏం చేశారు, శనివారం బయటకు వెళ్ళి వాళ్ళకి ఆహారం కావాలని చెప్పేసి తెచ్చుకోవడానికి పోయారు. కానీ వాళ్ళకి ఏమీ దొరకలేదు. అంత మాత్రమే కాకుండా వాళ్ళ ఆజ్ఞను విస్మరించారు. కాబట్టి ఆజ్ఞను వాళ్ళు పాటించలేదు. కాబట్టి వాళ్ళందరూ కూడా నశించిపోయినటువంటి వారిగా మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా ఆలోచించి చూసినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించి చూసినప్పుడు అది ఎంతో క్లియర్గా ఉంటుంది అన్నమాట. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినటువంటి విషయాల్లో ఆ రోజు వాళ్ళకి నియమించబడినటువంటి పండుగ అనేటువంటి విషయాలు మనం చూస్తే అవేవో మరి మనం జరుపుకునేటువంటి పండుగలు అనేటువంటి దాంతో పోలికే లేదు. ఈ పండుగ అనేటువంటి దానికి చాలా ప్రత్యేకత అనేటువంటిది ఉంది. దేవుని యొక్క కార్యాలను బయలుపరిచేటువంటి విషయంగా ఉన్నాయి. ఏ విధంగా మనకి ఆ పండుగలు అనేటువంటివి మనకి సూచనగా ఉన్నాయి అనేటువంటిది కూడా మనము చూస్తూ వచ్చాము. ఇప్పుడు ఈ పండుగలో లేకపోతే ఈ పండుగలన్నిటిలో 7-8 రకాలైనటువంటి పండుగలన్నిటిలో క్రీస్తు ద్వారా మనకు లభించేటువంటి విషయాలు ఏంటో మనం చూద్దాం. క్రీస్తు ద్వారా మనకు లభించేటువంటి విషయాలు ఏంటి? ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇశ్రాయేలీల పండుగలు. మన దేశంలో కూడా మనకు కొన్ని పండుగలు ఉన్నాయి. మనం చేసినా చేయకపోయినా మన దేశానికి సంబంధించి కొన్ని పండుగలు మనకి ఉన్నాయి. కొంతమంది ఆ పండుగలు చేస్తూనే ఉన్నారు, కొంతమంది వాటిని చేయకుండా మర్చిపోయినటువంటి వారిగా కూడా ఉన్నారు. ఎవరున్నారు చెప్పండి అమ్మా? ఇంకా చేసేవాళ్ళు ఎవరున్నారు? క్రైస్తవుల్లో ఎవరున్నారు? రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఉన్నారు. ఇంకా ఎవరున్నారు? వాళ్ళు ఉన్నారా? ఓకే. ఇంకా ఎవరున్నారమ్మా? లోదరన్స్ ఉన్నారు. ఇంకా ఎవరున్నారమ్మా? చర్చ్ ఆఫ్ క్రైస్ట్. ఈ పండుగలు అనేటువంటి వాటి ద్వారా ప్రభు మనకు ఎలా అర్థమయ్యాడు అనే విషయం చూసాం కదా. ఇప్పుడు ఈ పండుగల వలన క్రీస్తు ద్వారా మనకు లభించినటువంటి విషయాలు ఏంటి, మనం నేర్చుకోదగినటువంటి విషయాలు ఏంటి అనేవి కూడా ప్రతి పండుగలో నుంచి చూద్దాం. మొదటి పండుగ క్రీస్తు త్యాగాన్ని గుర్తు చేసుకోవటానికి పస్కా పండుగ వలన మనం ఏం గుర్తు తెచ్చుకుంటామో, క్రీస్తు ప్రభు వారు చేసినటువంటి త్యాగం, నా కోసం క్రీస్తు ప్రభు వారు చేసినటువంటి త్యాగాన్ని మనము గుర్తు తెచ్చుకుంటాం బలబాటు. రెండవది ఏంటంటే వచనం కావాలంటే మనం వచనం కూడా చూడొచ్చు. లూకాసు వార్తలో నుంచి మనం చూస్తే లూకాసు వార్త 22వ అధ్యాయము చూద్దాం. 22, 19, 20 వచనాలు మనం చూస్తే, పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నె పట్టుకుని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుతున్న నా రక్తము వలన ఆయన క్రొత్త నిబంధన. కాబట్టి ఇక్కడ మనం క్రొత్త నిబంధన ఏంటి? ఆ క్రొత్త నిబంధన మీ కొరకు చిందింపబడుతున్నట్టు నా రక్తం అని చెప్తున్నాడు ప్రభువారు. ఆ రోజు వారి యొక్క ద్వారాలకు వాళ్ళు ఏం చేశారు? గొర్రెపిల్ల రక్తాన్ని వాళ్ళు పూసారనమాట. పూసినప్పుడు మరణం అనేటువంటిది ఆ గృహాల్లోనికి చేరకుండా గృహాన్ని విడిచి మరి పక్కకి వెళ్ళిపోయింది అనమాట. మరణం అనేటువంటిది ఏమైంది? పాస్ ఓవర్ అయిందనమాట, పక్కగా వెళ్ళిపోయింది. ఆ కుటుంబంలోనికి ప్రవేశించలేదు. కానీ ఆ మరణం అనేటువంటిది ఫరో కుటుంబంలోనికి వెళ్ళింది. ఫరో కుటుంబంలోకి వెళ్ళి ఫరో యొక్క పెద్ద కొడుకు ఏమయ్యాడండి? చనిపోయాడు. ఫరో యొక్క పెద్ద కొడుకు చనిపోయాడు. కాబట్టి ఇక్కడ మరణం అనేటువంటి దాన్ని దాటిపోయేటువంటి విధానం కొరకు మనం ఏం చూస్తా ఉన్నాము అంటే ఈ యొక్క పస్కా అనేటువంటి ఆచరణ మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ పస్కా అనేటువంటి పండుగలో నుంచి నేను అర్థం చేసుకోగలిగినటువంటి విషయం ఏంటి అంటే, క్రీస్తు ప్రభు వారు చేసినటువంటి బలియాగము, ఆయన కాచినటువంటి రక్తాన్ని నేను అర్థం చేసుకుంటాను. రెండవ పండుగ ఏంటంటే ఏం చెప్పండి?
పులియని రొట్టెల పండుగ. ఈ పులియని రొట్టెల పండుగ అనేటువంటిది మనకి ఎలా కనిపిస్తా ఉందంటే పరిశుద్ధ జీవితం కొరకైనటువంటి జీవన విధానాన్ని తెలియజేస్తా ఉంది. మన యొక్క జీవితంలో మనము పరిశుద్ధత కొరకైనటువంటి జీవితాన్ని పొందాలి అని అనుకుంటున్నాను అని చెప్పడానికి వీలైనటువంటి పండుగ పులియని రొట్టెల పండుగ. పులియనటువంటి రొట్టె అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఆ పులియనటువంటి రొట్టె ఏం తెలియజేస్తుంది? పరిశుద్ధ జీవితాన్ని తెలియజేస్తా ఉంది. పులిసినటువంటిది ఏం తెలియజేస్తుంది? అపరిశుద్ధమైనటువంటి జీవితాన్ని తెలియజేస్తా ఉంది. వాళ్ళు ఆ రోజు పులియని రొట్టెలు తిన్నారు అంటే దాని అర్థం ఏంటి అంటే వాళ్ళు ఏమయ్యారండి? వాళ్ళు పరిశుద్ధంగా ఉన్నాము అని చెప్పడానికి రుజువు అన్నమాట. వాళ్ళు ఏ రుజువు చెప్పండి? పరిశుద్ధంగా ఉన్నాము మేము ఈ యొక్క పండుగలో, దేవుడు మోషే ద్వారా నియమించినటువంటి ఈ యొక్క పండుగలో మేము ఇలాంటి ప్రత్యేకమైనటువంటి భోజనం చేస్తున్నాము అంటే దాని అర్థం ఏంటంటే మేము పులియలేదు, మేము పాపంతో నిండలేదు, పాపం మా మీద మరి ప్రభావం చూపలేదు అని చెప్పటానికి వీలైనటువంటి విషయం మనకి ఇక్కడ బయలుపరచబడతా ఉంది. తర్వాత మూడవ విషయం, మీకు వచనం కావాలంటే కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు. నేను ముందు పండగలు చెప్పినప్పుడు ఈ వచనాలన్నీ చెప్పాను కాబట్టి నేను అదే వచనాలు రిపీట్ చేయట్లేదు, కేవలం దాని యొక్క సారాంశాన్ని మాత్రమే నేను మీకు చెప్తా ఉన్నాను. మూడోది మరి ప్రథమ ఫలముల పండుగ. ఈ ప్రథమ ఫలముల పండుగ అనేటువంటి దాని ద్వారా నాకు లభించినటువంటి విషయం ఏంటంటే క్రీస్తు పునరుద్ధానాన్ని నమ్మడం. ప్రభువారు నా కొరకు సిలువ వేయబడ్డారు, ప్రభువు నా కొరకు సమాధి చేయబడ్డారు, ప్రభువు నా కొరకు ఆయన మొదట పునరుద్ధానుడు అయ్యాడు. ప్రభువారు పునరుద్ధానుడు అయ్యాడు కాబట్టి ఇప్పుడు నేను హృదయపూర్వకంగా ఏం చెప్పగలుగుతానమ్మా? నా నిరీక్షణ ఏంటి చెప్పండి? మన నిరీక్షణ ఏంటి? ఆయన వచ్చినప్పుడు మనం ఎలా ఉంటామో ఆయన లాగే ఉంటామని మనము ఈ వచనాలతోటి కూడా చూడొచ్చు. ఎక్కడంటే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తాం, ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఇప్పుడు మనం ఏమై ఉన్నామమ్మా? దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. ఆ తర్వాత ఎలా ఉంటాము, ఎలా మారిపోతాము అనేటువంటిది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ మనం ఇక్కడ ఏం అర్థం చేసుకుంటున్నాము అంటే ప్రియులరా ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము, ఇక ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూద్దాము. ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన వచ్చినప్పుడు మనము ఎలా ఉంటామండి? ఆయనను పోలి ఉంటాము. ఆయన ఎలాంటి వస్త్రాలు ధరించినటువంటి వానిగా మనకు కనిపిస్తాడో మనం కూడా అలానే ఉంటాం. ఆయన వెలుగుమయమైనటువంటి స్థితిలో ఉంటే మనము ఎలా ఉంటాం చెప్పండి? వెలుగుమయమైనటువంటి స్థితిలోనే మనము ఉంటాము అనేటువంటి మాట ఇక్కడ మనకు తెలియపరచబడతా ఉంది. కనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. కాబట్టి ప్రియులరా ఇక్కడ మనము ప్రథమ ఫలముల పండుగ అనేటువంటి దాని ద్వారా క్రీస్తు ప్రభువారు పునరుద్ధానం చెందాడు, పునరుద్ధానుడయ్యాడు. మరణం నుంచి ఆయన తిరిగి జీవిస్తూ ఉన్నాడు, ప్రాణం తిరిగి పోసుకున్నాడు అనేటువంటి విషయం మనకి తెలియపరచబడతా ఉంది. కనుక ఈ పండుగ గురించినటువంటి విషయాన్ని నేను ఆలోచించినప్పుడు ఆయన యొక్క పునరుద్ధానాన్ని గురించినటువంటి విషయాన్ని నేను అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. తర్వాత 7 వారాల పండుగ. ఈ 7 వారాల పండుగ అనేటువంటిది దేని కొరకైనటువంటి విషయంగా చూస్తా ఉన్నానంటే పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వాడనని గ్రహిస్తా ఉన్నాను. 7 వారాల పండుగ అనేటువంటిది ఏం చేస్తుంది? పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి స్థితిగతులు, లేదా ఇంకా మనం చెప్పాలంటే పెంతెకొస్తు పండుగ రోజు అనుభవం అనేటువంటిది నా జీవితంలోనికి ఉందని నేను గ్రహిస్తా ఉన్నాను. ఏంటి చెప్పండి? ఏంటమ్మది? 7 వారాల పండుగ. వాళ్ళు ఫాలో అయినటువంటి ఈ యొక్క పెంతెకొస్తు పండుగ అనేటువంటిది ఏం చేసిందంటే వాళ్ళకు పరిశుద్ధాత్మ శక్తిని దయచేసింది. ఈరోజు మన గృహాల్లో మనం 7 వారాల ప్రార్థనలు పెట్టుకుంటా వచ్చాం కదా. గతించిన సంవత్సరంలో ఏదైనా మన కుటుంబంలో ఏదైనా తీవ్రమైనటువంటి సమస్య ఉందని మనం గ్రహించినప్పుడు ఆ సమస్య నుంచి మనం విడుదల పొందడానికి
పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందటానికి, ఆ యొక్క శక్తి కార్యాన్ని మనం అనుభవించడానికి మన యొక్క కుటుంబాల్లో ఏం చేస్తూ వచ్చామో 7 వారాల ప్రార్థనలు లేదా 7 దినాల ప్రార్థనలు, ఆ 7 అనేటువంటి సంఖ్య కలిగినటువంటి దినాలుగా మనము చేస్తా వచ్చామన్నమాట. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ప్రియులరా చూడండి, మరొక పండుగ గురించి మనం చూస్తా ఉన్నాం. 7 వారాల పండుగ గురించినటువంటి వచనం ఆల్రెడీ చెప్పాను కదా నేను. ఇంకా తర్వాత బూరల పండుగ. ఇశ్రాయేలీలు ఆ రోజు వాళ్ళు చేసినటువంటి యొక్క బూరల పండుగ అనేటువంటిది నా జీవితంలో నాకు ఏ విధంగా సహాయకరంగా ఉంది అనేటువంటి మాటను గమనిస్తే ఇది ఎలా ఉందంటే, క్రీస్తు రాకడ కొరకైనటువంటి సిద్ధపాటుని నాకు దయచేస్తా ఉంది. ఇప్పుడు చెప్పండి, ఇన్ని పండుగల్లో మనం రోజు ఏమేం పండుగలు చేస్తున్నాం చెప్పండి. ఈరోజు మనం ఏం పండుగ చేస్తున్నాం? విశ్రాంతి దినం, సబ్బాత్ అనేది చేస్తున్నాం. ఇంకా ఇంకా పులియని రొట్టెల పండుగ కూడా ఈరోజు జరుగుతుందంటారా? పస్కా జరుగుతుందా? ప్రతి శనివారం సాయంత్రం మనం అక్కడ పెట్టేది ఏంటిది? మామిడి పళ్ళలో పెట్టేది ఏంటమ్మా? బోర్ల పండుగ అమ్మా. ఏంటిది బోర్ల పండుగ అంటే అర్థం ఏంటి? క్రీస్తు రాకడ సువార్త. సువార్త అంటేనే క్రీస్తు రాకడ గురించి బోధించడాన్ని సువార్త అంటాం. కాబట్టి ఆడ జరుగుతున్న బోర్ల పండుగ అనమాట ఒక రకంగా. అంటే ఈ ఇశ్రాయేలీల పండుగల పేర్లతోటి మనం కార్యక్రమాలను పోల్చి చూసుకుంటే అక్కడ జరుగుతుంది ఏం చెప్పండి? ఆడ జరుగుతున్న బోర్ల పండుగ అనమాట. తర్వాత 7 వారాల పండుగ ఎక్కడ జరుగుతుంది అమ్మా? గతించిన సంవత్సరాల్లో 2-3 సంవత్సరాల నుంచి 7 వారాల ప్రార్థనలు భలే జరిగాయి. 6 వారాలు ఏమో కానీ 7వ వారం మాత్రం భలే ఉంటుంది కదా. 7వ వారం ఏముంటుంది? వాళ్ళకు తగినట్టుగా వాడు విందు ఏర్పాటు చేసుకుంటారు. సరే, విందు గురించి పక్కన పెట్టిన 7 వారాలు మనం కూర్చొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా గొప్ప కార్యాన్ని మన యొక్క జీవితంలో చేస్తూ వచ్చాడు. అది ఎందుకని చేస్తూ వచ్చాడంటే వాళ్ళు చేశారు అక్కడ. ఈరోజు మనం చేస్తున్న విషయం కాదు ఇది. ఆ రోజు వాళ్ళు అక్కడ చేశారు. 7 వారాలు వాళ్ళు చేశారు. 7 వారాలు వాళ్ళు చేస్తూ వచ్చారు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని పరిశుద్ధపరుస్తూ వచ్చాడు, నూతన పరుస్తూ వచ్చాడు. వాళ్ళు చేసినటువంటి తప్పులు, పాపాలు వాటన్నిటిని బట్టి మీరు శుద్ధీకరించుకోండి, మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకోండి అని చెప్పి అక్కడ ఏం చెప్పాడంటే 7 వారాలు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని చెప్పినప్పుడు ఆ 7 వారాలు వాళ్ళు ఏ విధంగా అయితే పరిశుద్ధంగా ఉన్నారో మనం కూడా ఆ 7 వారాలు అనేటువంటి విషయాన్ని మనం కూడా పాటిస్తున్నాం. కాబట్టి అక్కడ వాళ్ళు ఏ విధంగా పరిశుద్ధపరచబడ్డారో ఇప్పుడు కూడా మనం ఏమవుతున్నామో అదే పరిశుద్ధతను మనం కూడా పొందుకుంటున్నాము. ఇదనమాట వాక్యంలో ఉన్నటువంటి సత్యం. లేదా ఆ పండగ గురించినటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటే ఈ రోజు నా జీవితంలో ఏం జరుగుతుంది అనేటువంటి విషయంతో పోల్చి చూసుకుంటే జరుగుతున్నటువంటి విషయం ఇదని మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ప్రాయశ్చిత్తార్థమైనటువంటి దినము అనేటువంటి దాని గురించి మనం చూసినప్పుడు దేవుని రక్షణ, ఆయన యొక్క విమోచన అనేటువంటిది మనకు లభించినటువంటి దినంగా మనము చూస్తామన్నమాట. ఈ యొక్క దినము యం కిప్పూర్ అనేటువంటి ఈ యొక్క పండుగ దినాన్ని లేకపోతే ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి దినాన్ని మరి వాళ్ళు చేశారు. ఎందుకంటే ఆ రోజున దేవుడు వాళ్ళని విమోచించాడు. దేవుడు ఆ రోజున వాళ్ళ యొక్క భారాల నుంచి వాళ్ళని విడిపించాడు. వాళ్ళకు వచ్చినటువంటి నష్టం అనేటువంటి దాని నుంచి, శాపం అనేటువంటి దాని నుంచి ఆయన విడిపించినటువంటి దినంగా మనము చూస్తా ఉన్నాం. ఆ తర్వాత మనం పర్ణశాలల పండుగ అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. దేవుని యొక్క సన్నిధి అనేటువంటిది దేవుని యొక్క సన్నిధిలో ఉత్సహించడం, దేవుని యొక్క సన్నిధిని ఆర్భటించడం, ఆయన నామాన్ని మహింపరచడం అనేటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు అనేటువంటిది ఇక్కడ మనకి తెలియపరచబడుతుంది. నేనేమంటానంటే మీతోటి పర్ణశాలల పండుగ అనేటువంటిది మన జీవిత క్రమంలో ఒక భాగం అన్నమాట. అనుదిన జీవితంలోనే ఒక భాగం. ఎప్పుడో ఒకసారి చేసేటువంటిది కాదు ఇది. మన జీవితంలో అనుదిన జీవితంలో ఇది ఒక భాగంగా ఉండిపోవాలన్నమాట. ఎందుకని ఈ పండుగలో వాళ్ళు ఏం అనుభవిస్తూ వచ్చారంటే దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ వచ్చారు.
ఆయన యొక్క సన్నిధిని, అంటే దేవుడు వాళ్ళ మధ్య ఉంటే ఎలాంటి కృప ఉంటుంది, దేవుడు వాళ్ళ మధ్య ఉంటే ఏ విధమైనటువంటి మరి అంటే యుద్ధంలో ఏ విధంగా అయితే వాళ్ళు గెలుస్తారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం అన్నమాట. కాబట్టి దేవుని యొక్క సన్నిధి ప్రత్యక్షత వాళ్ళతోటి ఉంది అని చెప్పేటువంటి విషయంగా మనం ఏం చూస్తున్నామంటే ఈ యొక్క పండుగ యోమ్ కిప్పోర్ కాదు, ఇదేంటి సుక్కోతు అనేటువంటి యొక్క పండుగని మనం చూస్తా ఉన్నాం. ఈ సుక్కోతు అనేటువంటి పండుగలో, పర్ణశాలలు అనేటువంటి పండుగలో దేవుని యొక్క తోడు వాళ్ళతోటి ఉంది అని చెప్పడానికి వీలైనటువంటి విషయంగా మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత చివరిది ఏంటంటే విశ్రాంతి దినము కొరకైనటువంటి విషయము సబ్బాతు దినము. కాబట్టి విశ్రాంతి దినాన్ని తెలియజేసేటువంటి విషయంగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఆ రోజు వాళ్ళకి జరిగినటువంటి పండుగలన్నింటినీ ఈ రోజు నేటి క్రైస్తవుడిగా నేను ఆలోచించి చూసినటువంటి విషయాలతోటి పోల్చి చూసినప్పుడు నాకు జరిగినటువంటి విషయం ఏంటి అనేటువంటిది మనం ఒకసారి ఆలోచిస్తే, ఆ పండుగని ఎవరిలో నుంచి చూస్తున్నాం మనం? క్రీస్తు ప్రభు వారిలో నుంచి చూస్తున్నాం. క్రీస్తు ప్రభు వారిలో నుంచి చూసినప్పుడు ఆ పండుగ యొక్క సారాంశం, లేదా ఆ పండుగ ద్వారా దేవుడు చెప్పినటువంటి విషయం, దేవుడు ఏం చేస్తానని చెప్పాడో, ఆ పండుగ ఉత్సవం చేయటం వలన దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తానని చెప్పాడో ఆ విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ దాని వలన మనకు వచ్చినటువంటి లాభం ఏంటి అనే విషయాన్ని మాత్రం మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. వాళ్ళు ఈ యొక్క దాన్ని ఏమంటారు, అదేంటి పర్ణశాలల పండుగని ఎలా చేశారు, వాళ్ళు ఎక్కడ వేసుకున్నారు పర్ణశాలలో, వాళ్ళు దాంట్లో ఏం తిన్నారు అనేది ఇప్పుడు మనకి పెద్దగా అవసరం లేదు. ఎందుకని అవసరం లేదు? ఒకవేళ వాళ్ళు తిన్న ఫుడ్ ఉందనుకోండి, మనం తినగలమా? కాబట్టి ఏం భోజనం చేసామనేది కాదు, కానీ మన హృదయంలో ఏం మార్పు కలిగించుకున్నాం అనేటువంటిది చాలా ముఖ్యం. వాళ్ళు ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించినటువంటి తీరు ఎలాంటిదో దాన్ని మనం ఆలోచించాలి. కానీ వాళ్ళు ఏం చెప్పులు వేసుకున్నారు, ఏం డ్రెస్ వేసుకున్నారు, వాళ్ళు ఎలా తిన్నారు, వాళ్ళ యొక్క వస్త్రధారణ ఏంటి అనేది ఆలోచించి ఆ వస్త్రధారణ నేను వేసుకోవటం వల్ల నాకు కలిగిన లాభం అనేది ఏమీ ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలా? వాళ్ళు ప్రాక్టీస్ చేసినటువంటి విషయంలో నుంచి దేవుని యొక్క సన్నిధి లేదా దేవుని యొక్క కృప అనేటువంటిది ఏ విషయాన్ని తాగుతుందో ఆ విషయాన్ని మనం కూడా పాటించాలి అనేటువంటిది దాని యొక్క విషయంగా మనం తెలుసుకుంటా ఉన్నాం. సరే, అసలు ఎందుకు ఇచ్చాడు దేవుడు? అసలు మోషేకి ఇలాంటి పండుగలు చేయమని ఎందుకు ఇచ్చాడు? దేవునికి ఏం కావాలి? ఇశ్రాయేలు నుంచి ఏం కావాలి దేవునికి? పర్టికులర్గా ఈ యొక్క పండుగలు చేయమని ప్రభు వాళ్ళకి ఎందుకు చెప్పాడు అనే విషయాలు కూడా మనం నేర్చుకోవాలి. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? పర్టికులర్గా దేవుడు ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీలకు ఈ పండుగలే చేయమని ఎందుకు చెప్పాడు? ఎందుకు చేయమన్నాడంటే దానికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. ఈ కారణాలు కొన్నిసార్లు మన సమాజంలో కూడా ఉంటాయి అన్నమాట. కొన్నిసార్లు మన సమాజంలో కూడా ఉంటాయి. అదేంటంటే, కొత్త ఇల్లు కట్టుకుంటే పాలు ఎందుకు పొంగించాలి? అమ్మా, కొత్త ఇల్లు కట్టుకుంటే పాలు ఎందుకు పొంగించాలి? చెప్పండి, ఊరికే చెప్పండి. కొత్త ఇల్లు కట్టుకుంటే పాలు ఎందుకు పొంగించాలి? ఎవరు పొంగాలి? పాలు పొంగినట్టుగా కుటుంబం పొంగాలి. ఓకే, సరే. ఇప్పుడు పాలు తీసి పారేసి అక్కడ మనం సాంబార్ పెడదాం. ఓకేనా? సాంబార్ పెడదాం. సాంబార్ పొంగినట్టుగా ఇంట్లో వాళ్ళు పొంగాలని ఎందుకు అనుకోలేదు? పాలే పొంగాలని ఎందుకు అనుకున్నారు? అయ్యో, ఎందుకు అనుకోలేదు? వాళ్ళు సాంబార్ కూడా తినేదే కదా, పాలు తాగేదే, సాంబార్ తినేదే కదా. మరి సాంబార్ పెట్టి సాంబార్ పొంగితే మనం కూడా పొంగినట్టు కానీ వాళ్ళు ఎందుకు అనుకోలేదు? సాంబార్కి పొంగే గుణం లేదు. ఫస్ట్ థింగ్, పొంగిద్దంటే ఈ పాలు పొంగినట్టుగా పొంగదు. పాలు పొంగినట్టుగా పొంగిద్దా? అది కొంతవరకు. అంటే ఈ ప్రాసెస్ అసలు పాలే ఎందుకు పెట్టారు అంటే, పాలకి అట్లా నిప్పుల తగలంగానే, మంట తగలంగానే
దాని ప్రాసెస్ ఏమవుతుందంటే పొంగే గుణం ముందు ఉంటుంది. అర్థమైందా? అది ఉడికిందా అంటే పాలు ఉడికినాయా లేదా అనేది సెకండరీ. పాలు కింద మంట పెట్టంగానే ఫస్ట్ అది చేసే పని ఏంటంటే అది పొంగటం అనేది దానికి ఉన్నటువంటి గుణం అనమాట. పాలుకి ఎక్కువ ఆ గుణం ఉంటుంది. కాబట్టి వాళ్ళు అక్కడ పాలు పొంగటం అనేటువంటిది ఎందుకు పెట్టారు అంటే ఒక కారణం, అది సాంబార్ కూడా పొంగిద్ది, అంటే నాకు అంత ఐడియా లేకపోయినా సాంబార్ కూడా పొంగిద్ది, కానీ పాలు ఇంకా తొందరగా పొంగుతాయి, అంతే కదా. సాంబార్ కంటే సాంబార్ ఉడికి 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 పొంగుతుంది. పాలు అంటే పాలు కింద నీళ్ళు అటు మంట పెట్టగానే వెంటనే పొంగిపోద్ది. కాబట్టి ఇక్కడ విషయం కొద్దిగా తేడా ఏంటంటే, ఇప్పుడు పాలు పొంగించడం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? మనకి ఇల్లు కట్టుకుంటే ఇళ్లలో పాలు పొంగించాలి అనేటువంటి విషయం మనకి ఎక్కడి నుంచి వచ్చింది? బర్త్డే జరుపుకునేటప్పుడు కేకు కొయ్యాలనే విషయం మనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఏమా, బర్త్డే చేస్తే ఇప్పుడు కేక్ కొయ్యాలి కదా, కేక్ కొయ్యాలి కదా. కేక్ అంటే ఏడ నుంచి వచ్చింది? ఈ కేక్ కొయ్యాలనేది మనకి ఒక 20 సంవత్సరాలు వెనక్కపోతే కేకే లేదు అసలు. మనకి తెలుసా ఏముండేదో తెలుసా? లడ్లు తినేవాళ్ళు. పిల్లలకి ఏమి ఇచ్చేవాళ్ళు తెలుసా? బర్త్డే అంటే లడ్డు ఇచ్చేవాళ్ళు. అమ్మా, ఆ చాక్లెట్లకు ముందు, చాక్లెట్లకి కాలానికి ఇంకా ముందుకు పోతే ఏముండేంటి? ఈ చాక్లెట్లు బిస్కెట్లు రాని కాలంలో మనకేమున్నాయంటే తీపిగా ఉండేటువంటి పిండి ఏమంటారు, లడ్లు, మిఠాయిలు, పాయసం, బెల్లపన్నం, ఇయే ఉండే. పుట్టినరోజు అంటే అయ్యే అందరూ తినేది. ఇప్పుడు కేక్ ఎందుకు కొయ్యాలి చెప్పండి? కాబట్టి ఇక్కడ మనకి విషయం ఏంటంటే అది మనది కాదు. అది ఏదో చెప్పండి, మనది కాదు. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎక్కడో వేరే వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చింది. కాబట్టి పాలు పొంగించడం అనేటువంటిది కూడా మన యొక్క తెలుగు సాంప్రదాయంలో, హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి ఒక విషయం. ఓకేనా? ఒక విషయం. ఆ విషయాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఫాలో అవుతున్నాం. ఎప్పుడు ఫాలో అవుతున్నాం? ఎప్పుడు ఫాలో అవుతున్నాం? బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా ఫాలో అవుతున్నాం. ఎప్పుడు ఫాలో అవుతున్నాం? పరిశుద్ధాత్మ నడిపింపు కలిగిన తర్వాత కూడా ఫాలో అవుతున్నాం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఇలాగా? ఐగుప్తీయులు కూడా, ఇశ్రాయేలీలు కూడా ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసా? వాళ్ళు కూడా ఐగుప్తు దేవతలు, ఐగుప్తు దేవుళ్ళని పూజించేటువంటి పూజలు, పునస్కారాలు, వాళ్ళ యొక్క పండగలు వీళ్ళు కూడా ఆచరిస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. వీళ్ళ యొక్క ఉద్దేశాల్లో, ఇశ్రాయేలీ యొక్క ఉద్దేశాల్లో ఏం మార్పులు వచ్చినాయి అంటే వాళ్ళ వస్త్రధారణ వచ్చేసింది, వాళ్ళ ఆహారపు అలవాట్లు వచ్చినాయి, వాళ్ళ పూజలు పునస్కారాలు వచ్చినాయి. ఈ విధంగా వీళ్ళ యొక్క అసలైనటువంటి భక్తి అనేటువంటిది కంప్లీట్ గా మారిపోయి వాళ్ళ ఉద్దేశాలు వీళ్ళలోకి వచ్చేసినాయి అనమాట. అందుకే వీళ్ళలో ఈ మోషే వీళ్ళని బయటకు తీసుకొచ్చిన తర్వాత, ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు తెచ్చిన తర్వాత వీళ్ళలో కొంతమంది ఎవరు వచ్చారో తెలుసా? మిశ్రిత జనం అనే వాళ్ళు వచ్చారు. ఎవరు వచ్చారు? మిశ్రిత జనం. ఈ మిశ్రిత జనం అంటే ఎవరు? ఇశ్రాయేలీయుడు అబ్బాయి, అమ్మాయి ఎవరు? పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరు? ఐగుప్తీయురాలు. ఎవరు చెప్పండి? ఐగుప్తీయురాలు. ఈ ఐగుప్తీయురాలు మనకు విమోచన వచ్చేసింది, వెళ్ళిపోదాం అన్నప్పుడు ఆ అమ్మాయి కూడా ఐగుప్తీయురాలు కూడా వచ్చేసింది అనమాట. లేకపోతే ఆ ఇశ్రాయేలీ అమ్మాయి, ఆ ఐగుప్తు అబ్బాయి, ఇంకా ఏ విధంగానైనా ఏ విధంగా మిశ్రిత జనం వచ్చారు. అంటే వీళ్ళకు పుట్టినటువంటి పిల్లలు ఎవరవుతారు చెప్పండి? మిశ్రిత జనమే అవుతారు. వీళ్ళకి ఏం తెలుసు? వీళ్ళకి రెండూ తెలుసు. 400 సంవత్సరాలు ఒక దేశంలో ఉన్నారంటే ఎక్కువ ఏ ప్రభావం ఉంటుంది చెప్పండి? ఐగుప్తు ప్రభావమే ఎక్కువ ఉంటుంది వీళ్ళ మీద. ఇశ్రాయేలీల ప్రభావం చాలా తక్కువ ఉంటుంది. వీళ్ళ చాలా మందికి అసలు దేవుడు ఎవరో కూడా తెలియదు. చాలా తక్కువ మందికి మాత్రమే దేవుడు అంటే తెలుసు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే మోషేని అక్కడికి పంపించేటప్పుడు, నువ్వు వీళ్ళకి ఈ విషయాలన్నీ కూడా నేర్పించు. ఈ మాట చెప్తే వినరు. ఏం చెప్తే వింటారు? పండగ అంటే వింటారు. ఏమంటారు చెప్పండి? ఇదిగో క్రిస్మస్ వచ్చింది, క్రిస్మస్ అంటే ఇలా చేయాలి అంటే మనకు అర్థం కాదు. మనకేమంటే అర్థమైంది చెప్పండి? పండగ అంటే అర్థమైంది. ఏమర్థం చెప్పండి? పండగ అంటే అర్థమైంది. కానీ మనకి ఇంకా అర్థం కాని విషయం ఏంటంటే ఉపవాస పండుగలు అని పెట్టినా అర్థం కావట్లా. బయట చాలా మంది ఏం పెడుతున్నారు? మీటింగ్లు ఏం పెడుతున్నారు? ఉపవాస పండుగలు. పండుగని పెట్టినా అర్థం కావట్లా వాళ్ళకి. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, దేవుడు పర్టికులర్గా మోషేకి ఎందుకు ఇలాంటి పండుగలు అనేటువంటి వాటిని ఇశ్రాయేలీలకు చెప్పించాడు అంటే వీళ్ళ పరిస్థితి కంప్లీట్గా మారిపోయింది. కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే నిష్టగా ఏం చేయాలంటే ఈ పండుగలను వీళ్ళు ఆచరించాల్సిందే.
ఇలాంటి పండుగలు వీళ్ళు ఆచరిస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే ఆయన యొక్క కార్యాలు వీళ్ళలోకి బయలుపరచగలుగుతాడు. ఇంకా మీకు ఈజీగా చెప్పాలంటే పైన ఏమో సెటిలైట్ నెట్వర్క్ ఉంది, నీ టీవీ పనిచేయట్లా ఇంట్లో. ఈ టీవీ పని చేయాలంటే నువ్వు పైన ఏం చేయాలి తెలుసా? కప్పు ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? కప్పు, యాంటీనా కాదు, కప్పు ఉంటుంది. ఈ కొత్తగా వచ్చిన డిష్ టీవీకి కప్పు ఉంటుంది పైన. కప్పు అని అంటారు దాన్ని, డిష్ సన్ డైరెక్ట్ అనే వాటికి. దానికి ఏముంటుందంటే దాన్ని ఏం చేయాలంటే అక్కడ దాంట్లో లాంగిట్యూడ్ లాటిట్యూడ్ కొన్ని ఉంటాయి, కొన్ని రాసి ఉంటాయి. దాని ప్రకారంగా నువ్వు దాన్ని అడ్జస్ట్ చేయాలి. దాన్ని ఏం చేయాలి? అడ్జస్ట్ చేయాలి. దేనికి అడ్జస్ట్ చేయాలి? దేనికి? పైనుంచి వచ్చేటువంటి సిగ్నల్కి దీన్ని అడ్జస్ట్ చేయాలి. అడ్జస్ట్ చేసినప్పుడు అప్పుడు ఈ సిగ్నల్ అనేటువంటి దాంతో కనెక్ట్ అవుతుంది. అలా కనెక్ట్ అయినప్పుడు నీకేమవుతుంది చెప్పండి? టీవీలో సీరియల్ వచ్చింది. ఏమొచ్చింది? సీరియల్ వచ్చింది, ప్రోగ్రామ్ వచ్చింది, పాటలు వస్తాయి, బొమ్మ కనిపించింది అనమాట. అదే నువ్వు అది కొద్దిగా పక్కకు జరిపించావు అనుకో, ఏమని చెప్పండి? సిగ్నల్ రాదు. ఏం రాదు? సిగ్నల్ రాదు. కాబట్టి సిగ్నల్ రావాలి అంటేనే మనం డిష్ కప్పును అలా అడ్జస్ట్ చేయాలి కదా. కాబట్టి దేవుని యొక్క కార్యం అనేటువంటిది జరగాలి అంటే, దేవుని యొక్క కార్యం మనలో కనిపించాలి అంటే మనం కూడా ఏం చేయాలి చెప్పండి? ఆ విధంగా సెట్ చేసుకోవాలి, మన హృదయాన్ని సెట్ చేసుకోవాలి. కాబట్టి దేవుడు ఇశ్రాయేలీయులకు ఏం చేశాడంటే కొన్ని సెట్టింగ్స్ పంపించాడు. ఏం చేశాడు? కొన్ని సెట్టింగ్స్. ఆ సెట్టింగ్స్ ని మనం ఇక్కడ ఏమని చదువుతున్నాం? పండగలు అనేటువంటి పేరుతో చదువుతున్నాం. ఈ సెట్టింగ్స్ అనేటువంటి దేవుడు చెప్పినటువంటి విషయంగా ఏ ఇశ్రాయేలీయుడు అయితే మార్చుకోగలిగాడో, ఏ ఇశ్రాయేలీయుడు అయితే పాటించగలిగాడో వాళ్ళందరూ కూడా బ్రతికారు. వాళ్ళందరూ కూడా మంచి జీవితాన్ని జీవించగలిగారు. వాళ్ళందరూ కూడా దీవించబడ్డారు. అయితే ఎవరైతే ఈ మిశ్రిత జనం అనేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏం చేశారో, మోషే ఏం చేశాడో, మీరు ఈ పండుగ చేయాలి అని చెప్తే వాళ్ళు అది చేయలే. చెయ్యపోగా వాళ్ళకేం గుర్తొస్తున్నాయి? దారి మధ్యలో మాకు ఐగుప్తులో మాకు అవి ఉండేవి, అవి లేవు ఇక్కడ అని బాధపడుతున్నారు. నేను ఇంకా ఏ మటన్ చికెన్ బీఫ్ అంటారేమో అనుకున్నా. అవి కాదు, వాళ్ళకేం గుర్తొస్తున్నాయంట? దోసకాయలు, కీరకాయలు, ఉల్లిపాయలు, ఇవి గుర్తొస్తున్నాయంట. కాబట్టి ఇక్కడ ఏమైంది? ఫుడ్ మారింది అనమాట. ఏమని చెప్పండి? ఫుడ్ మారింది. దారిలో ఎలాంటి ఫుడ్ అయితే ఇస్తానని దేవుడు ఎలాంటి ఫుడ్ అయితే ఇచ్చాడో ఆ ఫుడ్ వీళ్ళకి నచ్చట్లేదు అనమాట. మేము అక్కడైతే మంచి మాంసం తిన్నాం, మాకు ఇక్కడ మాంసం లేదు అని వాళ్ళు బాధపడ్డారు పాపం. మనం వాగ్దానం దేశానికి వెళ్తున్నాం, దేవుని దగ్గరికి వెళ్తున్నాం అనే ఫీలింగ్ లేదు వాళ్ళ మనసులో. ఏకాటికి ఏముంది చెప్పండి? వాళ్ళ మనసులో భౌతికమైనటువంటి విషయాలు, కేవలం పై ఉండేటువంటి విషయాలు, ఆహారాన్ని గురించినటువంటి విషయాలు. ఆహారం ఎంత మాత్రం అంటే చెప్పండి, ఈ రోజు తింటాం, సాయంత్రానికి అయిపోద్ది దాని పని, మళ్ళీ మనం తింటాం. కాబట్టి శారీరకమైనటువంటి విషయాల మీద దృష్టి నిలిపినటువంటి వారిగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ చివరిగా నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, పాత నిబంధన ప్రజలకు క్రీస్తును పరిచయం చేసినటువంటి విషయం ఈ యొక్క పండుగలు అనేటువంటి విషయం ద్వారా మనకైతే క్రీస్తు ప్రభు వారు మనకు బయలుపరచబడ్డారు. క్రీస్తు ప్రభు వారు మనకి బయలుపరచబడ్డారు. ఆయన యొక్క శిలువ మరణం అనేటువంటిది మనకు కనిపిస్తా ఉంది. ఆయన నా కొరకు నీ కొరకు శిలువలో బలి అర్పించారు, ఆయన బలి చేయబడ్డారు అనేటువంటి విషయం నాకైతే క్లియర్గా తెలుస్తుంది. కానీ ఆ పాత నిబంధన ప్రజలకు ఎలా తెలిసింది? ఆ పాత నిబంధన ప్రజలు క్రీస్తు ప్రభు వారిని ఎలా గ్రహించగలిగారు? క్రీస్తు ప్రభు వారు అనేటువంటి మాట లేకపోయినా ఆయన యొక్క కార్యాలు అనేటువంటి వాళ్ళకి ఎలా తెలియపరచబడ్డాయి అంటే ఈ పండుగల ద్వారానే. వాళ్ళు ఈ పండుగలు చేయటం ద్వారా క్రీస్తు ప్రభు వారు ఇండైరెక్ట్ గా వాళ్ళకి కనిపించారు. ఈ పండుగలు చేయటం ద్వారా వాళ్ళు ఇండైరెక్ట్ గా రక్షింపబడ్డారు. ఈ పండుగలు చేయటం ద్వారా వాళ్ళు ఇండైరెక్ట్ గా క్రీస్తు అనే ఒక్క పేరు తప్పితే ప్రభువు చేసినటువంటి శిలువ త్యాగం అంతా, ఆయన మన మధ్య నివసించిన విషయాలు, ఆయన మన కొరకు చేసినటువంటి విషయాలు అన్నిటినీ వాళ్ళు ఈ పాత నిబంధన గ్రంథంలోనే, పాత నిబంధన కాలంలోనే వాళ్ళు పొందుకున్నారనేటువంటి విషయం మనకు తెలియపరచబడతా ఉంది. ప్రియులరా, మోషే ఎందుకు ఈ పండుగలను ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు అంటే ఐగుప్తు బానిసత్వం నుండి వాళ్ళు బయటపడాలి అనేటువంటి విషయాలు తెలియజేయడానికి, దేవుడు వాళ్ళు విమోచించాడు అని చెప్పడానికి పులి అనేటువంటి పండగ మనం చూస్తా ఉన్నాం. ఆయన వారి కొరకు, ప్రభు వారి కొరకు మరి రక్తం కాచాడు అనేటువంటిది మాట చెప్పడం కోసం వాళ్ళకి పస్కా పండుగ అనేటువంటిది పరిచయం చేయటం అనేటువంటిది జరిగింది.
ఆ తర్వాత ఇంకా మరి ఈ యొక్క పండుగల వెనుక దేవుని చిత్తం ఏంటి అనేటువంటిది మనం చూస్తే ఆ పండుగల గురించి వాళ్ళు ఏం చేయాలా వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళ పిల్లలకు ఆ పండుగల గురించి చెప్పాలా. నానా, మనం ఎందుకు ఈ యొక్క పండుగ చేస్తున్నాం, మనం ఎందుకు ఈ యొక్క పస్కా చేస్తున్నాం అంటే అప్పుడు వాళ్ళు ఏం చెప్పాలి చెప్పండి? అయ్యా, మనం ఐగుప్తు దేశంలో ఉన్నాము, అసలు మనం బయటకు వస్తామన్న ఆలోచన లేదు, మనం కొంతకాలం బాగానే ఉన్నాం, ఆ తర్వాత యోసేపుని ఎరుగినటువంటి ఒక రాజు వచ్చాడయ్యా, వచ్చి మనల్ని ఏం చేశాడు? బానిసత్వంలోకి తీసుకొచ్చాడయ్యా. అసలు మనం బానిసలుగానే బతుకుతా ఉన్నాం, మన పేరే బానిసలు, మనం స్వతంత్రం కాదయ్యా. అయితే ఈ స్వతంత్రతను దేవుడు మనకి ఇచ్చాడు. మోషే అనేటువంటి ఆయన్ని మన కొరకు పంపించాడు. ఆ మోషే అనేటువంటి ఆయన మనల్ని ఆ బానిసత్వం నుంచి విడిపించాడు. మన కోసం దేవుడు ఇశ్రాయేలు పిల్లల్ని చంపాడు. వాళ్ళ యొక్క ఫస్ట్ బిడ్డల్ని, వాళ్ళకు పుట్టినటువంటి పెద్ద కుమారుల్ని చంపాడు. ఎలా చంపాడు? కత్తి తీసుకొని బడవలా. ఏం చేశాడంటే ఒక మరణదూతను పంపించాడయ్యా. ఆ మరణదూత అనేటువంటి ఆ దూత వచ్చినప్పుడు మన బిడ్డలు కూడా చనిపోవాల్సింది, కానీ మనల్ని చనిపోకుండా ఆయన ఏం చేశాడు? గొర్రెపిల్ల రక్తాన్ని మన యొక్క ద్వారబంధరముల మీద పూసినప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే ఆ మరణదూత ఆ రక్తాన్ని చూసి పక్కకు తప్పుకొని పోయాడు. ఆ గొర్రెపిల్ల రక్తం అంటే ఎవరో కాదు, క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తంగా మనకు తెలియపరచబడతా ఉంది. కాబట్టి ప్రియులరా, ఆ రోజు వాళ్ళకి జరిగినటువంటి విషయాలతోటి మన యొక్క నేటి పరిస్థితులను పోల్చి చూసినా మనకేం కనిపిస్తున్నారు? క్రీస్తు ప్రభు వారు ఆయన చేసినటువంటి త్యాగం మనకు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా కనిపిస్తూనే ఉంది. మన యొక్క సంఘంలో 40 దినాలు ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉన్నాయి. 20 రోజులు అయిపోయినాయి, సగం రోజులు అయిపోయినాయి, ఇంకొక సగం రోజులు ఉన్నాయి, ఇంకొక 20 రోజులు ఉన్నాయి, అంటే 4 వారాలు ఉన్నాయి. ఈ 20 రోజుల ప్రార్థనలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తా ఉన్నాడు. ఈ 40 దినాల ప్రార్థనా పరిచర్యలో దేవుడు ఇంకా గొప్ప కార్యాలు చేయబోతా ఉన్నాడు. మన మనసుని ఆయన వైపు తిప్పుకుంటే కదా మన జీవితంలో జరిగేది. మనం వస్తే కదా, మనం ప్రార్థన చేస్తే కదా. దేవుని సన్నిధిలో ఎంతసేపు కూర్చుంటామమ్మా? మహా అయితే 2 గంటలే కదా. 7ంటికి వస్తున్నాం, 9ంటికి వెళ్తున్నాం. దాంట్లో కూడా ఒక మొదట 3 పాటలు, వాక్య ధ్యానము, ఇవన్నీ 1 గంట అక్కడే అయిపోతుంది. ఇంకొక గంట సేపే కదా. ఈ గంట సేపు కూడా మనం దేవుని సన్నిధిలో కూర్చోవడానికి రాలేకపోతామా? దేవుడు చేసే అద్భుత కార్యం కావాలి, కానీ నేను నా యొక్క దృష్టి ఆయన వైపు మరల్చను అంటే ఎలా చెప్పండి? ఆ ఇశ్రాయేలీలకు ఒక ఖండిత పూర్వకంగా పెట్టినటువంటి దేవుడు ఈ దినం నిన్నైతే ప్రేమిస్తా ఉన్నాడు. నీ కొరకు ఆయన యొక్క చెయ్యి చాపి అడుగుతా ఉన్నాడు, ఈ రోజైనా వస్తావా? ఈ రోజైనా దేవుని సన్నిధిలో నీ యొక్క సమయాన్ని పెడతావా? ఈ రోజైనా నీ హృదయాన్ని బాగు చేసుకుంటావా? ఈ రోజైనా ఆయన వైపు చూస్తావా అని నీ కోసం ఎంతగానో ఎదురు చూస్తా ఉన్నాడు. ఆల్రెడీ సగం రోజులు అయిపోయినాయి, ఇంకొక సగం రోజులు ఉన్నాయి. రక్షింపబడిన మాట వాస్తవమే, కానీ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నావా? పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవటానికి పర్ణశాలలు అనేటువంటి గుడారంలోనికి రా. పరిశుద్ధాత్మను పొందుకోవటం కోసం ఆయన ఏర్పరిచినటువంటి ఈ యొక్క 7 వారాల పండుగలకు సంబంధించినటువంటి గుడారంలోనికి రా. దేవుని దగ్గరికి నువ్వు రాకుండా ఏం పొందుకుంటావు? ఈ భూలోకపు జీవితం ఏమాత్రం శాశ్వతం? ఎంతకాలం ఉంటాం ఈ భూలోకంలో? అంతలో పుట్టి అంతలో మాయమైపోయేటువంటి నీటి బుడక ప్రాయమేగా మన జీవితం. ప్రశ్నించుకుందాం. మరి 2వ భాగం ఉంది. ఆ 2వ భాగం నేను వీలైతే ఈసారి నాకు ఇవ్వబడినటువంటి సమయంలో నేను మీకు బోధించాలని ఆశపడుతున్నా. అదేంటంటే, మోషేకి యేసు ప్రభుకి ఉన్న తేడాలేంటి, డిఫరెన్సెస్ ఏంటి, మోషే ఇచ్చినటువంటి ఆజ్ఞలేంటి, ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞలేంటి, ఆ రెండింటి మధ్యలో మనకు ప్రభు ఏ విధంగా బయలుపరచబడుతున్నాడు, మోషే వాళ్ళకి ఎలా కనిపించాడు అనేటువంటి కొన్ని ప్రాముఖ్యమైన కీలకమైన విషయాలు ఉన్నాయి. అవి మనం ప్రభు చిత్తమైతే ఈసారి ఎప్పుడైనా మనము ధ్యానం చేసుకున్నాం. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగాన్ని మన యొక్క వినికిడిలో, ఈ యొక్క ఆరాధనలో ఆశీర్వదించి దీవించును గాక.